సార్ సార్ ప్రభాకర్ గారు కూర్చొని ఉండు ఒక 5 నిమిషాలు. సరిపడు కానీ ఇప్పుడున్న డెప్త్ అదేనండి. ఇక్కడ మా ఇందులో క్యాడర్ కూడా రాకపోవడం కారణం కూడా ఆయనకి అలా జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుంచి పార్టీకి కొన్ని దఫాలుగా మెంబర్లుగా చేశారండి. పార్టీకి మంచిని పోగొట్టాలంటే పార్టీ అన్నదంతో మమ్మల్ని ఉత్తేజపరిచేయడానికి పార్టీ ఇక్కడ బలోపేతం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. రామకృష్ణ రెడ్డి గారు ఇలా కొంతమంది ఉన్నారండి. రెడ్డిస్లో కొంతమంది టీడీపీ బలోపేతంగా 4 కుటుంబాలు సపోర్ట్ అండి. బీసీలు ఎస్సీ వీళ్ళని బెదరగొట్టాలంటే ముందు ఎవరో 3 months బ్యాక్ ఒక ఎస్సీ అతని మీద కూడా అటెంప్ట్ చేశారు. ఎర్ల శ్రీనివాసరెడ్డి అని ఒక వైసీపీ అతను ఉంటాడు. అతను ఫ్రంట్ కి రాకుండా ఫ్రంట్ ఫేస్ కి రాకుండా బ్యాక్ హ్యాండ్ ఉంటే ఇట్లాంటివన్నీ చేపిస్తూ ఉంటాడు. అదే మాకు వారం సార్ ఇందులో కూడా మా తప్పులు కూడా ఉన్నాయి సార్. మేము ఇదే అయిపోతాం. అదేండి సార్ జరిగిన స్టోరీ చెప్తున్నా. నాకు అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం చెప్తున్నా. చేసేదండి ఆ సిఐ గారు మాకు ఇక్కడ సిఐ గారు ఊళ్ళో లేకపోవడం కొంత మెయిన్ 20 రోజులు ఇక్కడ ఊళ్ళో లేకపోవడం కొంత ఇది లేదు. మాసే కూడా లేదు. ఇప్పుడు వరకాల పంచాయతీ అనేది టీపీకి అయిపోయింది సార్. అలా నా కొడక బాధ్యత అంటాడు. మరి దారుణంగా మాట్లాడారు. నా పార్టీ వెళ్ళడం నా కొడకనే పదంతో చెప్తాడు బయటని చెప్పండి. పోయాల్సింది మోటార్ సైకిల్ మా కార్యకర్త ఏమడుగుతారండి? ఎవరున్నా దౌర్జన్యం చేయలేక సార్. మన వాళ్ళు వదిలేస్తే వాళ్ళు కనపడరు. అందుకని మన నాయకుడే ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన కట్టుబాటులో నడవాలన్నదే మా కోరిక. సరే ఇప్పుడు పోలీసు ఏదైతే సెక్షన్ పెడతారు డెఫినెట్ గా అవసరం అయితే వాళ్ళ ఊరు బహిష్కరణ చేసే పరిస్థితి కూడా తీసుకొస్తారు. కాబట్టి వాళ్ళ యాక్టివిటీస్ లో ఉన్నట్టయితే వాళ్ళ అబ్జర్వేషన్ లో పెడతారు. రోజు సంతకం పెడతామో లేకపోతే ఏదో వాళ్ళ మీద పెట్టి మన కార్ కూడా ఫ్లైఓవర్ ఊరంటే ఏం కాదండి. మనం దగ్గర కూడా రాదు. అందులో ఉంటారు. నేను తప్పు చేస్తే కనుక ట్యాక్స్ తీసుకుంటామని ముందస్తుగా హెచ్చరిక జరిగే అర్థం కాక ఫీడ్బ్యాక్ సరిపోయింది. డిఎస్పీతో వంశీ పెడతానంటే డిఎస్పీకి చెప్పారు. వాళ్ళ మీద పెట్టాలి. 4 days బ్యాక్ ఎస్సీ అతను తలగా పడుతుంది. ఇతను వెళ్తే ఇతన్ని అతను కూడా బయట పెట్టాడు.
నేను దెబ్బలు కుట్లేందుకు నేను హాస్పిటల్ నేను పోలీస్ స్టేషన్ నాకు ఆ ప్రాణం ఉందని చెప్పంటే నా మీద బైండ్ అవ్వండి. ఇట్లాంటివి జరుగుతుంది. పేరంపేటలో గత 4 రోజుల క్రితం ఏదైతే ఒక హత్య జరిగిందో దాంట్లో మరి కారుమూరి దుర్గారెడ్డి మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరి ఆయన హత్య గావించబడ్డారు. మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాం. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ధైర్యం కల్పించమని, అదే విధంగా వాళ్ళ కుమారుడు ఎవరో బెదిరిస్తున్నారని చెప్పాడు. అది కూడా సిఐ గారికి చెప్పడం జరిగింది. అతను కూడా పిలిపించి బైండ్ ఓవర్ చేయించమని చెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇక్కడ ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు. ఇటువంటి సంఘటన జరగడం వల్ల ఊరంతా కూడా భయభ్రాంతులు అవుతున్నారు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఈ సంఘటన జరిగి ఉండవలసింది కాదు, కానీ మరి ఏదైతే మరి దుర్గారెడ్డి గారు మరి పొలంలో ఉన్నారని తెలిసి వాళ్ళు కాసి అతను ఏదైతే వాళ్ళు కూడా కుటుంబ బంధువులే అయినప్పటికీ కూడా మరి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. వాళ్ళ సతీమణి గారు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా ఉందనంటే కూర్చుని మాట్లాడుకోవాలి, ఏదైనా ఉండాలి. అంతేగాని హత్య రాజకీయాలు అనేది మన సంస్కృతి కాదు, మన ఏరియాలో కూడా ఉండే కాదు. డెఫినెట్గా ఎవరైతే చేశారో ఇందులో దోషులుగా ఉన్నారో వాళ్ళు కొంతమంది ఏదైతే సెల్ ఆఫ్ చేసి దూరంగా పారిపోయారు. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు, వాళ్ళు శిక్ష కావించబడతారు. డెఫినెట్గా ఇటువంటి పునరావృతం కాకుండా పోలీసు అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయంలో సీరియస్గా ఉన్నారు. సరే, ఈ కుటుంబానికి ధైర్యం కల్పించడానికి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా నింపడానికి ఇటువంటి ఎన్ని పునరావృతం కావు. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇటువంటి అన్నిటికి కూడా వ్యతిరేకం. ఈ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.